ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం నుంచి 18వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అవ్యక్తాద్వ్యక్తయః సర్వా ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తరువాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తములో లీనమవుతాయి. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.